ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ ఫలమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజగ్రహ దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శ్రేయస్వంశంలో తెలుసుకుందాం. ఈ వారంలో హనుమత్ జయంతి రాబోతున్నటువంటి సందర్భంగా ద్వాదశ రాశుల వారు గ్రహశాంతి కోసం, గ్రహదోష నివృత్తి కోసం అభయ ఆంజనేయ స్వామిని ఏ పుష్పాలతో పూజించాలి, ఏ నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ పంచమి, మధ్యాహ్నం 3:09 వరకు ఉంది. నక్షత్రం ఉత్తరాషాఢ, ఉదయం 9:43 వరకు, అనంతరం నక్షత్రం శ్రవణం. రాహుకాల మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో శత్రుక్షేత్రం, రవి సంచారం కూడా వృషభ క్షేత్రంలో శత్రుక్షేత్రం, శుక్ర సంచారం స్వక్షేత్ర స్థితి వృషభ క్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, మకర క్షేత్రంలో చంద్ర సంచారం, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి మూల త్రికోణ స్థితి, కుజ రాహుల సంచారం మీనక్షేత్రంలో, బుధ సంచారం మేషక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు వేగవంతంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో వ్యయం ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో ఆందోళన ఉంటుంది. మంచి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాల విషయంలో అలజడి ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు కొనసాగుతాయి. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆర్థిక రక్షణ కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉంటాయి. కార్యక్రమాలు విద్యార్థులు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సందేహాలు ప్రబలమవుతాయి. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా మేషరాశి వారు శ్రీ అభయ ఆంజనేయ స్వామిని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు, భూ సంబంధిత లావాదేవీల విషయంలో అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందాలనేటువంటి తహతహ కలిగి ఉంటారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మానసిక క్లేశాలు కూడా సమాంతరంగా ఉంటాయి. ఏకాగ్రత తగ్గుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అలజడి ఆకస్మికం. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు ఆర్థిక పరంగా పొందగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారు కూడా పొందగలుగుతారు. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ అభయ ఆంజనేయ స్వామిని సింధూరంతో భక్తి శ్రద్ధలతో పూజించి చెరుకు రసం నైవేద్యంగా నివేదించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో స్థిరత్వం పెరుగుతుంది. నిర్ణయాలు వేగవంతంగా తీసుకోగలుగుతారు. సమర్థతతో కూడినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించి వృత్తిలో అభివృద్ధిని సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో సమస్యలు తగ్గుతాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సద్వినియోగపరుచుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. మహిళలకు మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో దగ్గరవుతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఈ వారంలో రాబోతున్నటువంటి హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ అభయ ఆంజనేయ స్వామిని రూపాయి నాణేలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ లడ్డులో నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి.
కార్యసిద్ధి చేకూరుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు వంటి ఉపకరిస్తాయి. అవరోధాలు, ఆటంకాలు ఏర్పడినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా సమర్థతతో పూర్తి చేయగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం మహిళలకు కలిసి వస్తుంది. ఆందోళనకర కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. వ్యాపార రంగం వారికి ఉత్తేజం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు విద్యార్థులకి తగ్గుతాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అవరోధాలని జయించగలుగుతారు. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ అభయ ఆంజనేయ స్వామిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆవు పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమశని ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు దూరం అవుతాయి, విజయాలు దగ్గరవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. మహిళలకు అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. అలజడి పరిస్థితులు నియంత్రించగలుగుతారు. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి ఆశాజనకంగా మారతాయి. మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారికి దగ్గరవుతాయి. ఈ వారంలో రాబోతున్నటువంటి హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ అభయ ఆంజనేయ స్వామిని మందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి మినపగారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆనందం లభిస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే ఆశించినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా స్థిరమైనటువంటి చిత్తంతో కూడినటువంటి కార్యక్రమాలు పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆహ్వానించగలుగుతారు. అన్ని రంగాల వారికి ఎదుగుదల గోచరిస్తుంది. కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు విద్యలో లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఈ వారంలో రాబోతున్నటువంటి హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ అభయ ఆంజనేయ స్వామిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పెసరగారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. ఆకస్మిక చిక్కులు, సమస్యలు తారసపడతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పట్టుదలకి పోయి కార్యక్రమ నిర్వహణలో సమస్యల్ని ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు, ఆచితూచి వ్యవహరించడం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు, ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార రంగం వారికి అనిశ్చితి ప్రారంభమవుతుంది. విద్యార్థులకి సమయస్ఫూర్తి తగ్గుతుంది. నేర్పరితనం తగ్గుతుంది. క్రీడా రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. అసహన పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి వికటిస్తుంది. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ అభయ ఆంజనేయ స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆందోళన తగ్గుతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతి లభిస్తుంది. ఎదురు చూస్తున్నటువంటి కార్యకలాపాలు దగ్గరవుతాయి. తద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనిశ్చితి దూరం అవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మహిళలకు సమర్థత పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ అభయ ఆంజనేయ స్వామిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అనుకూలతని పెంచుతాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రుభీతి పోతుంది. మంచి నిర్ణయాలు మహిళలకు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి కలిసి వస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక అవరోధాలు అధిగమించగలుగుతారు. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ అభయ ఆంజనేయ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుని నెమ్మదిగా విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. వాహన సౌఖ్యం ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మహిళలకు శుభ సంఘటనలు చోటు చేసుకుంటే తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో అలజడి తగ్గుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ వారంలో రాబోతున్నటువంటి హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ అభయ ఆంజనేయ స్వామిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య సమస్యలు ఆకస్మికం. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. అలజడి పరిస్థితులు నియంత్రించలేకపోతారు. గట్టి కృషితో కూడిన కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. మహిళలు ఆందోళనకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వైద్య వృత్తి వారికి వెలుగులోకి వస్తాయి. గృహ విషయాల్లో ప్రతికూలత మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. బలహీన పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ అభయ ఆంజనేయ స్వామిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహాతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి సమర్థత శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలజడి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కొనసాగుతుంది.
మానసిక ధైర్యం ఉన్నప్పటికీ శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు సమస్యలుగా మారతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో అలజడి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా అలజడి కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. తద్వారా అలజడి కొనసాగుతుంది. కార్యక్రమాల్లో వేగం, న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. క్రీడారంగం వారికి సామాన్య పరిస్థితులు కొనసాగుతాయి. ఈ వారంలో రాబోతున్న హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ అభయ ఆంజనేయ స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సాహస నిర్ణయాలు కలిసి రావాలని, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహంతో కూడిన విజయాలు సాధించాలని, ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు పొందాలని మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, శ్రీ ఆంజనేయ స్వామిని, మహాకాళి అమ్మవారిని, అభయ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. జ్యోతిష శాస్త్ర పరంగా కుజుడు భూలాభాన్ని, గృహలాభాన్ని కలిగింపజేస్తాడు. సోదరులతో సత్సంబంధాలను పెంపొందింపజేస్తాడు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధిని కలిగింపజేస్తాడు. రుణ బాధలను తొలగింపజేస్తాడు. ఈ ప్రయోజనాలన్నీ సిద్ధింపజేసుకోవటానికి, కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి నవగ్రహ ఆలయానికి వెళ్ళి కుజగ్రహానికి ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించాలి. నవగ్రహ ఆలయంలో కుజగ్రహం దగ్గర 9 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. కుజుడికి ఎరుపు రంగు పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి నవగ్రహ ఆలయంలో కుజగ్రహం విగ్రహం దగ్గర ఎర్రటి మందార పూలు, ఎర్ర గులాబీ పూలు సమర్పించాలి. కుజుడికి ప్రియమైన విధంగా ఎరుపు రంగు ఫలాలు కుజుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా నవగ్రహ ఆలయంలో కుజగ్రహానికి పూజ చేస్తే కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవచ్చు. కుజుడికి అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీ నరసింహస్వామి. కాబట్టి మంగళవారం సందర్భంగా నవగ్రహ ఆలయంలో కుజ పూజ చేసిన తర్వాత సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య ఆలయంలో, నరసింహస్వామి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేయటం ద్వారా సంపూర్ణంగా కుజుడిని ప్రసన్నం చేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. సుధీంద్ర స్వాముల వారిని వారి గురువు గారి ఆజ్ఞ మేరకి అకస్మాత్తుగా వారు సన్యాసాశ్రమం తీసుకుని రాఘవేంద్రుడు అన్న పేరుతో ఆ ద్వైత మఠాధిపతులు అయ్యారు. వారు మన ఆంధ్రదేశంలో మంత్రాలయం దగ్గరే హనుమ గురించి జపం చేస్తే పంచముఖాలతో ఆంజనేయ స్వామి ఆయనకి ప్రత్యక్షం అయ్యారు. పంచముఖ ఆంజనేయ స్వామిని ఉపాసన చేసిన మహాపురుషుడు, ప్రహ్లాదుడి యొక్క అంశలో వచ్చాడు అంటారు రాఘవేంద్ర స్వామి. ఎంతమంది హనుమత్ సాక్షాత్కారం పొందారండి, అంతటి మహానుభావుడు. అటువంటి హనుమ లోకంలో ఎవరికి ఏది ఇవ్వలేనిదన్నది లేదు. ఆయన ఎవరికి ఏ కోరిక ఉండనివ్వండి, కోరిక ఉండకుండా ఉండడం అన్నది సాధ్యం కాదు. కోరిక ఉంటుంది కానీ అది ధార్మికమై ఉండాలి. ధార్మికమైన కోరిక అయి ఉండి కోరిక కానిది. ఆ మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. నాకు పెళ్ళవ్వాలి అని ఒక పురుషుడో స్త్రీయో అనుకున్నారనుకోండి, తప్పు కాదు, ఎందుకంటే పెళ్లి చేసుకోవాలి. నాకు కొడుకు పుట్టాలి, కూతురు పుట్టాలి, అది తప్పు కాదు, ఆ కోరిక ఉండాలి. నేను ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపకుండా అన్నం తినాలి, తప్పు కాదు, అన్నం తినాలి. అలాగే ఏ కోరికలు ఉండి తీరాలో అవి పండితే నువ్వు పండుతావో అటువంటి కోరి కూడా కోరని వాడే అవుతాడు. అటువంటి కోరికలు ఉండాలి. ఆ కోరిక తీరకపోతే లోకంలో చాలా సులువైనటువంటి మార్గాన్ని పరాశర సంహిత చెప్పింది. పరాశర మహర్షి హనుమకి సంబంధించినటువంటి ఉపాసన రహస్యములనన్నిటినీ క్రోడీకరించారు. క్రోడీకరించి మనకి సంహితా రూపంలో ఇచ్చారు. అందులో చెప్పారు శ్లోక రూప మంత్రం. అది మంత్రం అయితే మళ్ళీ అందరూ చెప్పడానికి సావకాశం కలగచ్చు, కలగకపోవచ్చు, ఎందుకంటే స్వరభేదం ఉంటుంది. కానీ అది శ్లోక రూప మంత్రం. అందుకే తప్పు చెప్పకుండా చెప్తే చాలు. హనుమకి ప్రదక్షిణం చేస్తూ నిశ్శబ్దంగా మాట్లాడకుండా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం ఈ శ్లోకం చెప్తూ హనుమకి 108 మాటలు ప్రదక్షిణం చేసి
వక్కలతో కాని పువ్వులతో కాని అక్షతలతో కాని మాత్రమే లెక్క పెట్టాలి. వక్కలు 108 ఓ డబ్బాలో పట్టుకెళ్ళి ఖాళీ డబ్బా పట్టుకెళ్ళి ఈ ఒక ప్రదక్షిణం చేసినప్పుడు మళ్ళీ స్వామి దగ్గరికి రాగానే నిలబడి ఈ శ్లోకం చెప్పడం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం అండం. ఆ వక్క తీసి పక్క డబ్బాలో వేయడం. 108 ఇందులో వక్కలు అందులోకి వచ్చాయంటే 108 ప్రదక్షిణాలు అయిపోయాయి. మళ్ళీ వక్కల డబ్బా పట్టుకుని ఇంటికి వెళ్ళిపోవడం. హనుమ యొక్క ప్రదక్షిణముల చేత ఆయన అనుగ్రహంతో ఎటువంటి కోర్కెలను కూడా ఆయన తీర్చగలిగిన శక్తి కలిగిన వాడు అని అనుభవించిన పెద్దలు చెప్పిన మాట. అలాగే అకస్మాత్తుగా విపరీతమైనటువంటి రోగం ఏదైనా శరీరానికి ఏర్పడి భయం కలిగితే, హనుమానంజనాసు నోవాయుపుత్రో మహాబల అకస్మాతా గతోత్పాతం నాశయాసు నమోస్తుతే ఆ శ్లోకం చెప్పాలి. అకస్మాత్తుగా రోగం వచ్చింది, స్వామి నన్ను కాపాడండి, ఈ శ్లోకం చెప్పి ఆయనకి ప్రదక్షిణాలు చెయ్యాలి. హనుమ ప్రదక్షిణముల చేత విశేషమైనటువంటి తృప్తిని పొందుతారు. అటువంటి హనుమకి ప్రదక్షిణాలు చేస్తూ, ప్రదక్షిణం అంటే గబగబ గబగబ నడవకూడదు, అడుగుల చప్పుడు వినపడకుండా నడవాలి. అలా నడుస్తూ ప్రదక్షిణం చేసి ఈ 2 శ్లోకాలని అవసరాన్ని పట్టి అనుసంధానం చేయడం నేర్చుకుంటే ఆయన అనుగ్రహంతో రోగాన్ని నివారణ చెయ్యగలిగిన వైద్యుడు దొరుకుతాడు అని దాని అర్థం. ఆయన అనుగ్రహంతో రోగం పోతుంది. 2, ఆయన అనుగ్రహంతో ఎటువంటివైనా ధార్మికమైన కోర్కెలు ఏవి ఉంటాయో వాటిని హనుమ తప్పకుండా అనుగ్రహించి తీరుతారు. అది పెద్దలు చెప్పిన మాట. అందుకే అంతటి మహానుభావుడైన అటువంటి హనుమ చాలా తొందరగా ప్రీతి పొందేది దేనికి అంటే రామనామం చెప్పడం చేత. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్.